మునుగోడు మండలం గూడపూరు గ్రామంలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నన్నూరు సత్యరెడ్డి గారు ఉన్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి చిన్న అంటే ఒక 5 ఓట్లతోటి విఫలం కావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ప్లస్ ప్రజాసేవకుడు కూడా, ఈ ప్రజాసేవకు కూడా ఎట్లాంటి ఆదరణ ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యరెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్? ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? మీ సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటారు సార్? నేను 1978 నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమాని, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అప్పటి నుంచి కూడా పార్టీ డెవలప్ కోసం పరోక్షంగా కృషి చేసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను వేరే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి పరోక్షంగా కృషి చేస్తూనే ఉన్నా. ఓకే సార్, మీ గూడపూరు గ్రామానికి మీరు చేసిన సేవలు ఏ విధంగా ఉన్నాయి? మిమ్మల్ని ప్రజలు ఎందుకు మొన్న ఒక 5 ఓట్లతో ఓడిపోవడం జరిగింది సార్ సర్పంచ్ ఎన్నికల్లో? నేను గత 36 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాం ఇన్స్టిట్యూషన్లో. ఎడ్యుకేషన్లో విద్యాపరంగా అభివృద్ధికి చెందాలి మా ప్రాంతం, మా గ్రామం అనే ఉద్దేశంతో నేను 1990 సంవత్సరంలో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పిల్లలకి చక్కటి చదువు అందిస్తూ ఫీజు రాయితీలు కల్పిస్తూ ముందు తీసుకొని పోతున్నాం. విలేజ్లో ఎవరైనా బీదవాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఏమన్నట్టు ఆర్థికమైనటువంటి సహాయాలు కూడా అందిస్తున్నాం. ఓకే సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఉండి చాలామంది పేద పిల్లలకి ఉచిత విద్య అందించిండ్రని కూడా తెలిసింది సార్. మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది సార్? ఎలాగూ ఎడ్యుకేషన్ అనేటువంటిదే మనిషి యొక్క మనుగడని మారుస్తుంది, మనిషి యొక్క భవిష్యత్తును మారుస్తుంది. మరి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు, ఎంతోమంది పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి కనిపించకుండా ఉన్నటువంటి పిల్లల్ని వెలికి తీయాలంటే ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలి. ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి మెరుగలు, మనం ఏర్తాం బియ్యంలో మెరుగలు ఏరినట్టుగా చక్కటి పిల్లల్ని తీసి వాళ్ళకి చక్కటి ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ, ఆర్థికంగా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఎకనామిక్గా పుష్ చేస్తూ ఫీజులో రాయితీ కల్పిస్తూ ముందు తీసుకెళ్ళిపోతున్నామండి. ఓకే సార్, మీరు స్కూల్ స్థాపించిన కాంచి ఎంతమంది పిల్లలని మీరు తీర్చిదిద్ది మీకు ఒక గురువులు అంటే శిశువులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది? దాదాపు ఈ 36 సంవత్సరాల్లో మా పాఠశాల నుండి 9 నుండి 10,000 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోయారండి. దాదాపుగా ఒక 10 మంది డాక్టర్స్ ఉన్నారు, ఒక 50-60 మంది టీచర్స్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 100 నుంచి డిపార్ట్మెంట్లు ఉన్నారు. ఇక దేశ విదేశాల్లో చాలామంది విద్యార్థులు ఆర్థికంగా స్థిరపడినటువంటి పిల్లలు ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా, విజ్ఞాన పరంగా. ఓకే సార్, ఇటు రాజకీయం చేసుకుంటూ ఇటు స్కూల్ నడిపిస్తున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అటు ప్రజాసేవ చేస్తున్నాను, ఇటు ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. 2 రకాలు చేస్తున్నాను, చాలా నాకు తృప్తిగా ఉంది. అటు ప్రజాసేవతో పాటు ఇటు ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. మీరు అంటే రాజకీయం మీకేమన్నా అంటే రాజకీయ పరంగా మీకేమన్నా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయి సార్? స్కూల్ స్థాపించారు కదా. రాజకీయ పరంగా ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు ఏమి ఎదుర్కోలేదు. గతంలో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మాట వాస్తవం. ఎందుకంటే ఒక వర్గం వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే మరొక పార్టీ వాళ్ళు దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉండే. ఓకే సార్, ఇప్పుడు ఒక రాజకీయం గురించి ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు స్థానికంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశిస్తున్నారు సార్. మంత్రి పదవికి అర్హుడు అంటారా? పక్కా అర్హుడు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కన్నా మెరుగైనటువంటి వ్యక్తి రాజగోపాల్ సారు. చక్కటి వాక్చాతుర్యం ఉన్నది, సమాజం మీద అవగాహన ఉన్నది, సమస్యల మీద అవగాహన ఉన్నది, మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మనగాడు రాజగోపాల్ సారు. ఇవ్వాల్సిందే. అంటే సారు ఎమ్మెల్సీ కానీ ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించాడు. ఇప్పుడు ఆ సేవలన్నిటికీ కూడా మించి ఇప్పుడున్న మంత్రి పదవిని ఆశిస్తున్నారు సార్. మరి ఎట్లాంటి అభివృద్ధి చేకూరబోతుంది ఇక్కడ? లేదు సార్, ఇప్పటికే అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్నది. ఎడ్యుకేషన్ పరంగా కానీ, కాస్త ఇప్పుడు ఇరిగేషన్ పరంగా కానీ, రోడ్ల పరంగా కానీ అన్ని రకాలుగా మంచి అభివృద్ధి మార్గంలో పోతున్నదండి ఇప్పుడు ప్రస్తుతం ప్రతి విలేజ్లో. ఓకే సార్, ఇప్పుడు సార్ కూడా చాలా వరకు పేద పిల్లలకి వైద్యం చేయించడం, ఉచితంగా విద్య అందించడం, ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఫౌండేషన్ ఏమైనా ఉందా సార్ సార్కి? ఎట్లా ఆదర్శంగా తీసుకుంటారు? సార్కి వాళ్ళ అమ్మగారి పేరు మీద ఫౌండేషన్ పెట్టింది సార్. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో, ఎన్నో సామాజిక కార్యక్రమాలు కంటి మీద చేస్తున్నారు. పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తున్నారు. ఎన్నో స్కూల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా చక్కటి ప్రయత్నాలు సార్ కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మంత్రి పదవి రావడం సముచితం. ఓకే సార్, మీరు ఒక
ఎడ్యుకేటెడ్గా అడుగుతున్నాను సార్. మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కావాలంటున్నారు. అవునండి. మరి పిల్లలు చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు సార్. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో అవుతుంది తప్పకుండా అవుద్ది. తప్పకుండా రాజగోపాల్ సార్తో అవుతుంది. కాలేజీ కావాలి, పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి, ఐటీఐ కళాశాల కావాలి, జూనియర్ కళాశాల కావాలి. తెచ్చే ధైర్యం సార్కు ఉన్నది. ఇంకోటి సార్, అంటే ప్రతి గ్రామంలో కూడా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు సార్, విద్యావేత్తలు ఉన్నారు. వాళ్ళందరికీ లైబ్రరీ వ్యవస్థను తీసుకురావాలంటున్నారు సార్. ప్రతి విలేజ్లో గ్రంథాలయం కావాలంటున్నారు సార్. అది స్కూళ్ళల్లో కావచ్చు, అండ్ నూతనంగా భవనాలు ఏర్పాటు చేసి బుక్స్లు కూడా డొనేషన్ చేయాలంటున్నారు సార్. ఇదన్నీ కూడా మీరు ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళామండి. ఇప్పుడు కూడా తీసుకెళ్ళాము. ఇంకా దాని మీద కొన్ని విషయాలు సార్ చెప్పించేసి ప్రతి విలేజ్లో కూడా ఈ గ్రంథాలయం యొక్క ఆవశ్యకత ఏంటో సార్ తెలుసు. ఇంకా కొంతమంది పిల్లలకి ఈ ఏంటి గ్రంథాలయాల మీద, గ్రంథాలయ ఆవశ్యకత మీద వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సార్ ద్వారా కొన్ని పుస్తకాలని ప్రతి విలేజ్లో దాదాపుగా గ్రంథాలయాలు కొన్ని విలేజ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని విలేజ్లో గ్రంథాలయాలు స్టార్ట్ చేయలేదు. చేసి ప్రతి విలేజ్లో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆర్థికంగా చదువుకు దూరంగా ఉన్నటువంటి పిల్లలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం తయారయ్యేటువంటి ప్రిపరేషన్ అయ్యేటువంటి పిల్లలకు కూడా అలాంటి గ్రంథాలయాల్లో మెటీరియల్ని అందజేసి చేయాల్సినటువంటి బాధ్యత సార్ మీద ఉన్నది. సార్ చేస్తారని నమ్మకం మాకు. సార్, మీరు రాజకీయ పరంగా చూసుకుంటే మీ గ్రామానికి నూతనంగా మీరు అందించిన సేవలు ఏమన్నా గుర్తిస్తున్నారా ప్రజలు? గుర్తిస్తున్నారు. ఏమేమి సేవలు అందించారు సార్ మీరు? ఎక్కువ భాగం ఎడ్యుకేషన్ పరంగానే నేను సేవలు చేస్తున్నాను. ఎడ్యుకేషన్ పరంగానే, ఎడ్యుకేషన్ ఉంటే సామాజిక మార్పు తీసుకొస్తుందని ఉద్దేశంతో ఎక్కువ భాగం ఎడ్యుకేషన్ మీద నేను సేవలు చేసినాను. ఈ ఊరే కాదండి, చుట్టుపక్కల ఒక 10-15 విలేజ్లలో నేను ఈ మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని. ఓకే సార్, అంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఈ ఫోన్ బెట్టింగ్లకు కానీ ఈ తాగుడుకు బానిసలు అవుతున్నారు సార్. తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావడం కోసం మీరేమన్నా వాళ్ళకు సలహా సూచనలు ఇస్తున్నారా? ఈ విషయం మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అతని ద్వారా ఏమన్నా మీరు తీసుకెళ్ళామండి. మా పాఠశాలలో కానీ మా ప్రాంతాల్లో కానీ ఈ మీటింగ్లు కండక్ట్ చేసేసి ఈ జూదము, ఈ పేకాట, ఈ బెట్టింగులు వీటి మీద ఉండొద్దని చెప్పేసి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇక్కడ మా పిల్లలకు చేస్తున్నాం. పేరెంట్స్ మీటింగ్లో కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ పిల్లవాళ్ళు ఎక్కడ జరిగిన వాళ్ళకు డైరెక్ట్గా మేము సూచనలు చేస్తున్నాం. సార్, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను అందం చేస్తారని చెప్పేసి అన్నాడు. అవి ఎంతవరకు సక్సెస్ అయింది? దాదాపు సక్సెస్ అయినాయండి, ఒప్పుకోవచ్చండి. ఈ నిర్ణయం చాలా గొప్పది. ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ఇంకా మంచిది. అంటే ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలైతే చాలా మంచిదండి. మా సార్ తీసుకున్న నిర్ణయాన్ని బేషరతుగా అందరూ దీన్ని సపోర్ట్ చేయాల్సింది, సరే ఆమోదించాల్సింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అంటే రాజగోపాల్ రెడ్డి గారికి రైతులపైన ఎలాంటి వైఖరి ఉంది సార్? మంచి వైఖరి ఉంది సార్. సార్ రైతుల మీద ప్రేమ ఉంది. ఇప్పుడు కాలువల కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మాకు ఈ కలవపల్లి నుంచి ఇది ఉదయ సముద్రం కాలువల మీద కూడా చెరువులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో ఈ పులిపల్లి చెరువులో కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. ఒక కిష్టాపురంలో కూడా తీసుకొచ్చినట్టుగా తెలిసింది. కేవలం ఒక మునుగోడు చెరువులో కనుక తీసుకొచ్చేసి దాదాపు మండలంలో ఉన్నటువంటి 30 విలేజెస్ నీటి సమస్య తీరినట్టు. ఓకే సార్, అంటే ఇప్పుడు సార్ ఎంతసేపు పదవే కావాలంటున్నాడు, అభివృద్ధిని పక్కన పెట్టినని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అంటున్నారు. లేదండి, తప్పు. ఆ విమర్శలు కొట్టిపారేస్తున్నాం. ఇక్కడ లేదు. సార్కి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. ప్రజల కోసమే పనిచేసేటువంటి వ్యక్తి రాజగోపాల్ సార్. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు సరైనవి అంటారా, అన్ని అమలవుతున్నాయి అంటారా మీ దృష్టిలో? సరైనవే, దాదాపుగా అమలు అవుతున్నాయి అనిపిస్తుంది. 1-2 అమలు కాకపోవచ్చు. మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు పూర్తి చేస్తుండవచ్చు. ఓకే సార్, విలేజ్లలో చాలా వరకు మహిళలు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్న విషయం సార్ ఇది. కోతులు, వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి సార్. దానిపైన ఒకవేళ మీరు గెలిచి ఉంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు సీనియర్ నాయకులుగా వాటిపైన మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీగా మా గ్రామంలో ఈ కోతుల గురించి, కుక్కల గురించి ఆల్రెడీ ఒక కమిటీ చేసినారు. దాని కోసం ప్రయత్నం చేసినాం. ఇంటింటికి ఎంతో చేసేసినాం. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాటి దగ్గర మాకు నారాయణపురం ఒక అడవి ఉన్నదండి. ఇక్కడికి వెళ్ళి ఉన్నటువంటి వాటిని తీసుకుని పోయి అక్కడ వదిలేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మాకుంది. సరే, ఈ విషయాన్ని పెద్దలు కూడా దృష్టిలో తీసుకుని పోయి ఇక్కడ లేకుంటే ఎక్కడ అడవులు వదిలిపెడితే మంచిది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాం. సార్, శివన్నగూడెంలో భూములు కూలిపోయిన రైతులకి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత న్యాయం జరిగిందన్నారు, వాస్తవం అంటారు? వాస్తవం. గత ప్రభుత్వంలో మాకు తెలియదు కానీ సార్ వచ్చిన తర్వాత మాత్రం కదలిక వచ్చేసింది, మార్పు వచ్చేసింది, రైతులు ఆనందం కూడా వచ్చేసింది. సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్లో సార్కి న్యాయం జరగకపోతే, అంటే మంత్రి పదవి ఇవ్వకపోతే వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచనలు ఉన్నాయని చెప్పి అక్కడక్కడ గుసగుసలు సార్, అది వాస్తవం అంటారా? ఒకవేళ సార్ పార్టీ మారితే మీరు మారే ఆలోచనలు ఉన్నాయా? తప్పక మారు. సార్ ఎడిపోతాడు ముచ్చటలే. అంటే సార్ మీద అభిమానం ఉంది. ఒకటి వెంకరెడ్డి గారి నుంచి కూడా అభిమానం మాకు.
కోమటిరెడ్డి కుటుంబం మీద అభిమానం కాబట్టి మారుతాం, సమస్య లేదు, ముచ్చట లేదు. ఇప్పుడు మీరంటే ఏమన్నా సారు ఓకే అంటే మీరు ఏమన్నా పదవులు ఆశిస్తున్నారా సార్? పదవులని మన సర్పంచ్ ఓడిపోయినాడు, ఇంకా అవకాశాలు ఏమీ లేవు, జనరల్ సీట్లు కాబట్టి లేవు, కాబట్టి మనం ఏమీ దాని గురించి ఆలోచించేటువంటి ఆలోచన చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు సొసైటీ ఉంటే సార్ కనుక ఇస్తే ఎలాగ తీసుకోవాలని ఆలోచన ఉంది. ఇంకా పిల్లలకి మీరు ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? ఇంకా చక్కటి చిన్నప్పటి నుంచే ఒక ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ఇంగ్లీష్ మీడియంలో చక్కటి ప్రావీణ్యంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇప్పాలని ఉంది. నర్సరీ నుంచే ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి స్కిల్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉండండి. దానికోసం ఇక్కడ మేము ఈ సంవత్సరం కొత్త మార్పులు తీసుకురాబోతున్నాం. ఓకే, పేద విద్యార్థులకు ఎంతమందికి మీరు ఉచిత విద్య అందించారు? దాదాపు అండి ఈ 36 సంవత్సరాలలో అట్లీస్ట్ ఒక 1000-1500 మంది పిల్లలకు నేను ఉచిత విద్య అందించేసి మంచి స్థితిలో ఇప్పుడు ఆ పిల్లల్ని నేను చూస్తున్నాను. ఓకే సార్, పిల్లలలో ఇంకా మంచి చైతన్యం రావాలంటే మీరు ఎప్పుడైనా స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తారు? రెమిడియల్ క్లాసులు ఏర్పాటు చేస్తామండి తప్పకుండా. ఇప్పటి వరకు కూడా దాదాపు 36 సంవత్సరాల నుంచి 10th క్లాస్ పిల్లలకి సాయంత్రం క్లాసులు వీలైతే పేరెంట్స్ ఒప్పుకుంటే కొంతమంది రాత్రిపూట కూడా నుండి ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదివిస్తున్నాను నేను. నైట్ ఇంటి దగ్గర అవకాశాలు లేనటువంటి పిల్లలు, వినటువంటి పిల్లలు ఇక్కడ మేము చదివిస్తున్నాం ఇప్పటికి కూడా. ప్రజెంట్ ఇక్కడ మీకు ఆ శ్రద్ధలు చూడండి అవ్వదు. ఓకే సార్, మీరు ఒక ఎడ్యుకేటెడ్గా సార్ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపైన ఎలాంటి చట్టాలు వస్తే మహిళలకు న్యాయం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతలేదని చెప్పి జరుగుతలేదనేది తప్పు. కఠినమైన చర్యలు, కఠినమైనటువంటి రూల్స్ ఉన్నాయి, ఇంకా కఠినమైన రూల్స్ రావాలి, మార్పు జరగాలి, ఖచ్చితంగా రావాలండి. దానికోసం ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి నమ్మకం మాకుంది. ఓకే సార్, మీ స్కూల్కు అంటే విద్యార్థుల భద్రత కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? భద్రత కోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ సెక్యూరిటీగా మేము ప్రహరీ గోడలు నిర్మించేసినాం. రోడ్డుకు కావాల్సినటువంటి ఏమైనా విషయాలు ఉంటే అక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. అంటే వాళ్ళకు రానున్న పోటీ పరీక్షలు ఉంటాయి సార్, వాటిని ఉద్దేశించి క్విజ్ పోటీ లాంటివి క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సాటర్డే క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసినటువంటి ప్రతి వీక్లీ వన్స్ వాటి మీద మేము చేసి శనివారం పునశ్చరణ చేస్తాం. వాటి మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం పిల్లలకి. ఓకే సార్, అంటే హైయెస్ట్ వాళ్ళకి లోయెస్ట్ వాళ్ళకి మీ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? లోయెస్ట్ అనేటువంటి పిల్లవాడికి నువ్వెందుకు చదవలేవు అనేటువంటి విషయాన్ని ఎందుకు చదవలేవు, చదివినటువంటి వాడికి ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాడు ఎలాంటి ఏ స్థితిలో వాడు ఉన్నాడు, ఆ విషయాన్ని ఈ చిన్న పిల్లవాడు గుర్తుపట్టే విధంగా, చిన్న పిల్లవాడు మీన్స్ మార్కుల్లో వీక్ ఉన్నటువంటి వాడు గుర్తుపట్టే విధంగా మాటల ద్వారాను లేకపోతే యాక్టివిటీస్ ద్వారాను తెలియజేసేసి వీని కూడా ఉత్తేజపరిచి ఆ రూట్లో పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, పిల్లలకు విద్యను అందించే ఉపాధ్యాయులను మీరు ఎలాంటి అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని ఈ పిల్లలకు విద్యను అందించడం జరుగుతుంది? అనుభవం ఉన్న వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ని తీసుకుంటున్నామండి. చాలా 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుభవం తక్కువ ఉన్నటువంటి టీచర్స్ నా దగ్గర దాదాపు లేరు. ఒకవేళ అలాంటి టీచర్స్ తీసుకున్నా తొందరనే వాళ్ళకి శిక్షణ ఇప్పించేసి లేకపోతే క్లాసెస్ సీనియర్ టీచర్స్ చెప్పేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తున్నారు, ఏ విధంగా టీచ్ చేయాలి అనే విషయాల్ని టీచర్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తానండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏదన్నా ఫీజు విషయంలో వాళ్ళ మీద డిమాండ్స్ ఏమైనా ఉంటాయంట? ఏమి లేవండి, ఇచ్చినప్పుడే తీసుకోవడం. ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం అయిపోవస్తున్నది. దాదాపుగా ఇంకా ఒక 40% ఫీజులు బకాయిగానే ఉన్నాయి. మీకు ఎట్లా వస్తాయి సార్? ఇక ఎలాగ వచ్చిన దాంట్లో అడ్జస్ట్ చేసుకొని పోవడం, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయంటే వ్యవసాయం మీద వచ్చినటువంటి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెట్టినటువంటిది. ఒకవేళ నేను ఈ ఎడ్యుకేషన్లో సంపాదించాలనుకుంటే నల్గొండలో పెట్టేవాడిని, మండల కేంద్రంలో పెట్టేవాడిని. కానీ పచ్చి పల్లెటూరులో నేను ఎస్టాబ్లిష్ చేసే సమయానికి గూడపూర్లో 600 ఓటర్లు. ఆ రోజున నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టే నా యొక్క ఉద్దేశం మీరు ఆలోచన చేయండి. నేను డబ్బు మీద గురించి ఆలోచన చేసే వ్యక్తిని కాదు, చేస్తే నేను ఇక్కడ పెట్టేవాడిని కాదు. నేను అప్పటికే చంద్రులో పనిచేస్తున్నాను. నల్గొండలో పెట్టేవాళ్ళు, మేజర్ గ్రామ పంచాయతీలో పెట్టేవాళ్ళు, చిన్న పంచాయతీలో పెట్టేవాడిని కాదు. కాబట్టి మీకు ఈ ఒక్క విషయం మీద మీకు అర్థమైపోతుంది అనుకుంటా ఈ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్. ఓకే సార్, స్కూల్లో ఉన్నంతసేపు స్కూల్ తర్వాత ఉన్న సమయంలో మీరు రాజకీయానికే ప్రిఫరెన్స్ ఇస్తారా? రాజకీయము సామాజిక పరమైనటువంటి విషయాలకు కూడా ఇస్తుంటారు. అంటే ఎట్లాంటి సేవలు చేస్తారు సార్ ప్రజలకి? ఓన్లీ విద్యను పక్కన పెట్టండి, ఇంకా విలేజ్లో కూడా చాలామంది పేదోళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి మీరు అందించే సేవలు ఏ విధంగా ఉంటాయి? ఎకనామికల్ ఏమైనా అవసరం ఉన్నప్పుడు దాన్ని చేయడం, ఇంకేమైనా సార్కి ఈ అవసరం ఉంది ఈ పొజిషన్ అని చెప్పేసి అక్కడ ఎంఆర్ హౌస్ అంటే అక్కడ తీసుకొని పోయి వాళ్ళకి వరకు చేయించడం, ఇంకేమైనా హాస్పిటల్ ఉంటే మా అమ్మాయి డాక్టర్ అక్కడ చేయించే అమ్మాయి అని చెప్పేసి చూపించడం. సార్ 6 గ్యారంటీల పైన మీ అభిప్రాయం ఏంటి? మంచి అభిప్రాయం ఉందండి.
చక్కటి అభిప్రాయం, చక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చినాయి సార్, మరి అవి ఎన్ని వచ్చినా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా సంక్షేమము అభివృద్ధి రెండు ఉన్నాయి ఇందులో అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడున్న అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు విద్య పైన ఆయన వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? రేపు విద్యాశాఖ మంత్రి ఇస్తే విద్య మీద చక్కటి ఫోకస్ ఉంది సార్కి, అవగాహన ఉంది ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేటువంటిది. కాబట్టి సార్ కనుక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే చక్కటి విద్యలో చక్కటి మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే సార్, మీరు ఫైనల్గా విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు కానీ మీ ఊరి ప్రజలకు కానీ మేములా కొంచెం ఇది చేసిన ప్రజలకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మంచి వ్యక్తులకి అవకాశం ఇవ్వండి, మంచి మార్పును కోరుకునేటువంటి వ్యక్తులకు ఇవ్వండి, ఎవరైతే డెడికేటెడ్ సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ఓకే చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.